హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు ఫ్రైడే కుమ్మేసింది. ప్రీవియస్ డే మనం ఎలా అయితే మనం ఎనాలిసిస్లో మనం క్లియర్గా మాట్లాడుకున్నాము. ఇంకా స్టిల్ మనకి బేరిష్ అయితే టర్న్ అవ్వలేదు, ఇంకా స్టిల్ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనేసి. అండ్ టార్గెట్స్ కూడా మనం క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేసుకున్నాము. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మంచిగా పర్ఫామ్ అయితే చేసింది. అండ్ ఇక్కడ గమనించవచ్చు మీరు 1116 విచ్ ఇస్ హ్యూజ్ యాక్చువల్లీ. అందులోనూ ఫ్రైడే ఇంత ట్రెండింగ్ డే. ఒక్కవేళ కనుక మీరు ఆ వీడియో చూసుకుని ఉంటే డెఫినెట్గా మీ ట్రేడ్స్ కూడా మంచిగా ప్లాన్ చేసుకున్నారు అండ్ ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ అయితే తీసుంటారు అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ నిఫ్టీలో కూడా మనం అనుకున్నాం బీటీఎస్టీసీ ఇచ్చామనేసి. సో దీంట్లో కూడా మంచి ఎక్సలెంట్ పాయింట్స్ అయితే వీకెండ్స్లో మన వాళ్ళకైతే వచ్చినాయి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం నెక్స్ట్ వీక్ వరకు కూడా మనం ట్రేడ్ ప్లాన్ ఉంటుంది కాబట్టి సో విల్ స్టార్ట్ విత్ వీక్లీ టైం ఫ్రేమ్. సో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో విల్ స్టార్ట్ విత్ నిఫ్టీ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ మనం ఇక్కడ చూడొచ్చు. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది, బులిష్ క్యాండిల్. మనం ఇక్కడ గమనించవచ్చు ఎవ్రీ వీక్ కూడా లో ప్రీవియస్ వీక్ యొక్క ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది. బట్ ఓవరాల్గా కనెక్ట్ చేసుకుంటే మాత్రం హయ్యర్ లోస్ మాత్రమే ఫామ్ అయితే అవుతున్నాయి. అండ్ ఇక్కడ కూడా ప్యాటర్న్ చూసుకుంటే కనుక హయ్యర్ హైసే ఫామ్ అవుతున్నాయి. సో ఈ బేసిక్ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిఫ్టీ ఇంకా బులిష్లోనే ఉంది. మనకి ఎంతవరకు బులిష్ ఉంది అంటే ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ ఉంది కదా అనేసి ఇక్కడ వరకు వెళ్ళిపోతుందనా? నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇప్పటి వరకు అయితే కనుక బేరిష్ సిగ్నల్ అయితే రాలేదు అని అయితే మనకు అర్థమవుతుంది. ఎప్పుడు బేరిష్లోకి టర్న్ అవ్వాలి అనుకుంటే కనుక వీక్లీ బేసిస్లో ఈ లెవెల్ అంటే 22,000 తర్వాత ఉన్నటువంటి మేజర్ సపోర్ట్ అయినటువంటి 21,800 కింద మనకి వీక్లీ బేసిస్లో ఇటువంటి క్యాండిల్ కనుక వస్తే కనుక అప్పుడు మనకి ఈ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయ్యింది అనేసి మనం ఒక వ్యూ అయితే ఫామ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే కనుక ఎటువంటి బేరిష్ సైన్ అయితే లేదు. లైక్ అరసైన్ తీసుకుంటే కనుక కన్సిడరేషన్లోకి రావచ్చు ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్లోకి. సో దాన్ని బట్టి తెలుస్తుంది. బట్ మనం ఇక్కడ ఏ ఇండికేటర్ని యూజ్ చేయకుండా ఎక్కువ ప్రైస్ యాక్షన్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ క్యాండిల్ స్టిక్ యొక్క సైకాలజీని బట్టే వెళ్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఏ ఇండికేటర్స్ కూడా ప్రస్తావన అయితే తీసుకురావట్లేదు. సో డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి నిన్న మనం అనుకున్నాము క్లోజింగ్ బేసిస్లో ఈ ఏరియా అంటే 21,900 కనుక క్లోజింగ్ ఈ ఏరియాలో ఉంటే కనుక డెఫినెట్గా మనం ఇలా ఒక ట్రేడ్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ లో కనుక బ్రేక్ అవ్వలేదు అనుకుంటే కనుక అట్ ది సేమ్ టైం ఈ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయితే కనుక మనం లాంగ్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ టార్గెట్ ఇదే అని కూడా మనం నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా దాని పైననే ఇంకా అంతకు మించే మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో దానికి మించే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ క్లోజింగ్ ఏదైతే ఉందో మనకి మండే, దీన్ని ఈజీగా గనక ఒకవేళ లైక్ ఫండమెంటల్గా ఏంటంటే జీడిపి నెంబర్స్ వచ్చేసి చాలా పాజిటివ్గా వచ్చినాయి ఎస్టిమేట్స్ కన్నా ఎక్కువ. సో అది ఒక ఫండమెంటల్ రీజన్ అయితే కనుక మండే ఇన్ కేస్ ఇదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తుంది అనుకుంటే కనుక మనం ట్రేడ్ అనేది 22,400 పైన కనుక కూర్చొని ఈ లెవెల్ని కనుక సస్టైన్ చేసుకోగలిగింది అంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా కూడా కాపాడగలిగింది అనుకుంటే కనుక మనం మళ్ళీ ఫ్రెష్ హైస్ ఏవైతే ఉన్నాయో అవి చూడడానికైతే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ హైని అంటే 22,338 ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేయకుండా అండ్ ఏదైతే ఈ క్లోజింగ్ లెవెల్ 21,900ని బ్రేక్ చేయకుండా ఉందంటే కొంతవరకు ఒక బ్రీతింగ్ పీరియడ్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మనం సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకుముందు కూడా ఏ లెవెల్ కూడా వెళ్ళకుండా ఇక్కడనే టైంపాస్ అయితే చేస్తూ ఉంది. సో ఆల్రెడీ ఎనఫ్ టైంపాస్ చేసింది కాబట్టి అప్ సైడ్ కనుక బ్రేక్అవుట్ ఇస్తే కనుక మనకి పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. ఒకవేళ కన్సల్టేషన్ తర్వాత ఈ వీక్ కూడా ఇలానే కన్సల్టేషన్ ఉంటే కనుక సేమ్ వాలటిలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి కొంతవరకు న్యూస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇలాంటప్పుడు ప్రైస్ యాక్షన్ కొంచెం దానికి ఇంపార్టెన్స్ తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అయితే
ఓవరాల్గా 21,900 బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం ఏదైతే వస్తుందో బై ఆన్ డిప్స్. ఓకే, ఎప్పుడైతే మనకి మినిమం డైలీ టైం ఫ్రేమ్లో 21,900 బ్రేక్ అయ్యి మంచి సాలిడ్ రెడ్ క్యాండిల్ పడుతుందో బేర్స్ అప్పుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మనం దాన్ని బట్టి డైలీ అనాలిసిస్ వీడియోలో ఆ టార్గెట్స్ ఏంటి, ఆ కథ ఏంటి అనేది అప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే ఈ డైలీ హై బ్రేక్ అయ్యేంత వరకు, ఈ డైలీ లో బ్రేక్ అయ్యేంత వరకు కూడా మోస్ట్లీ కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గేమ్ అయితే ప్లే చేసుకోవడం అయితే బెస్ట్ థింగ్. సో డైరెక్ట్లీ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి మంచి ఒక యూ షేప్ రికవరీ అయితే మనకి అయ్యింది. ఈ లెవెల్ ఏదైతే ఉందో అంటే 22,300 లెవెల్. ఓకే, సో ఈ లెవెల్ వచ్చేసి ఇప్పటివరకు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో నేను ఇంకా కొంచెం కన్జర్వేటివ్గా తీసుకుంటున్నాను మనకి సపోర్ట్ లెవెల్. ఓకే, ఈ సపోర్ట్ లెవెల్. సో ఒకవేళ మనకి గ్యాప్ డౌన్ అయ్యింది అంటే 22,709 దగ్గర మనకి బౌన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి షార్టింగ్ అయితే అప్పుడే వెళ్ళొద్దు. చాలా బయింగ్ అయితే చాలా అగ్రెసివ్గా వచ్చింది కాబట్టి ఇమీడియట్గా పడిపోతుంది అనేసి ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ లాంగ్ వెళ్ళాలి అనుకుంటే కనుక 22,360 పైన ఉంటే కనుక డెఫినెట్గా మనం లాంగ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఈ లెవెల్ వరకు కూడా ఏదైతే ప్రీవియస్ ఉందో సపోర్ట్ ఉందో ఈ లెవెల్ వరకు కూడా మనకి 22,300 లెవెల్ వరకు నో ట్రేడ్ జోన్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇక్కడ వచ్చినా సరే కంప్లీట్గా మనం ఇక్కడ షార్టింగ్ కాకుండా ఎక్కడ బౌన్స్ తీసుకుంటుంది, ఎక్కడ ప్రైస్ రివర్స్ అవుతుంది అనే పాయింట్ చూసుకొని బై చేసుకోవడం అనేది బెస్ట్ స్ట్రాటజీ ఈ లెవెల్లో. ఒకవేళ షార్టింగ్కి వెళ్ళాలి అనుకుంటే 22,279 కింద రెడ్ క్యాండిల్ చూసుకొని మనం షార్టింగ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం టార్గెట్స్ చూసుకుంటే కనుక డౌన్ సైడ్ ఏదైతే మనకి ఇక్కడ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టార్గెట్ 2225 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్లో మనం తీసుకోవచ్చు. ఓకే, అండ్ మళ్ళీ అగైన్ థర్డ్ టార్గెట్ అంటే ఇక్కడ వరకు ఉంటుంది. సో ఆల్రెడీ 2 days నుంచి చాలా మంచి మూమెంటం వచ్చింది కాబట్టి మండే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా ఛాన్స్ ఉండే దానికి అవకాశం ఉంది. ఎందుకంటే నిఫ్టీ ఫ్రెష్గా హై అనేది 22,300 కూడా టచ్ అయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకుంటే కనుక ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక అసలు మిస్ చేసుకోవద్దు. మనం పుట్ తీసుకుంటే కనుక చిన్న స్టాప్ లాస్తో మినిమం 1:2 అండ్ 1:3 అండ్ 4 వరకు కూడా మంచి ఛాన్స్ అయితే షార్టింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు మీ ట్రేడింగ్ కెరీర్కి వాల్యూ యాడ్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే కూడా చేయండి. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ నౌ. సో బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడ కూడా మనం గమనిస్తే కనుక ఈ ప్రీవియస్ ఏదైతే లో ఉందో దాన్ని అయితే బ్రేక్ అయితే చేయలేదు. ఆల్మోస్ట్ వాలటిలిటీ అయితే ఉంది, బట్ స్టిల్ ఈ లోన్ అయితే కాపాడుకుంటూనే వస్తుందనేసి అయితే చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ వరకు కూడా 46,000 లెవెల్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ ఒక సైకలాజికల్ లెవెల్ కూడా. సో అంటిల్ అన్లెస్ డైలీ టైం ఫ్రేమ్లో 46,000 బ్రేక్ అయ్యేంత వరకు కూడా షార్ట్స్ గురించి అయితే ఆలోచించకపోవడమే బెటర్. ఒకవేళ స్కాల్పింగ్ ఇంట్రాడే ఓకే, పొజిషనల్గా మాత్రం మనకి 46,000 దగ్గర బేర్స్ చాలా వరకు యాక్టివేట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నిఫ్టీ ఉన్నంత స్ట్రాంగ్గా అయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనకు కనిపించట్లేదు. మీరు గమనిస్తే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ ఏదైతే ఉందో ఆ హైని కూడా బ్రేక్ అయితే చేయలేదు, ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అక్కడనే ఉంది. ఓకే, ఆల్మోస్ట్. సో ఇది ఎప్పుడైతే మనకి హై బ్రేక్ అవుతుందో డెఫినెట్గా దీంట్లో కూడా ఒక ఫ్రెష్ బయర్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 48,000 అండ్ తర్వాత హై ఏదైతే ఉందో ఈ లెవెల్ 48,400 వరకు కూడా వెళ్ళేదానికి అప్ సైడ్ వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ షార్ట్ కవరింగ్ వస్తే కనుక మూవ్స్ కూడా అగ్రెసివ్గానే ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ కూడా మనం నెక్స్ట్ వీక్ చూడడానికి అయితే అవకాశం ఉంది. బట్ ఒకవేళ ఈ లెవెల్తోనే అంటే 45,600 మధ్యలోనే ఉంటే కనుక చాలా వరకు కన్సల్టేషన్ అండ్ వాలటిలిటీ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీతో కొంచెం కేర్ఫుల్గా మనం నెక్స్ట్ వీక్ ఉండాల్సిందే అనేసి మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు అర్థమవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్లో చూసుకునేసరికి మనకు ఒక ఇక్కడ ఛానల్లో అయితే మూవ్ అయితే అవుతూ ఉంది.
ఓకే. ఎగ్జాక్ట్‌గా నెక్ లైన్ దగ్గరికైతే వచ్చింది. ఒకవేళ ఈ నెక్ లైన్ గనక బ్రేక్ అవుతే మంచిగా మనకి అప్ మూవ్ అయితే ఛాన్సెస్ అయితే ఉంది. దీంట్లో కూడా ఆల్ టైమ్ హైని మళ్ళీ టచ్ చేయడానికైతే ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడ గనక మనకి రెసిస్టెన్స్ ఫీల్ అయ్యింది అనుకుంటే మళ్ళీ యూటర్న్ తీసుకొని అగైన్ 46,000 దగ్గరికొచ్చి మళ్ళీ బౌన్స్ అవ్వడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్‌గా మండే వరకు మనకి తెలుస్తుంది. ఎయిదర్ ఈ హై ఏదైతే ఇందాక మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చెప్పుకున్నట్టు ఈ హై బ్రేక్ అవుతే గనక మనకి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. లేకపోతే కనుక కంటిన్యూస్గా మనకి వోలటైలిటీతో కూడిన బేరిష్ వ్యూ అయితే మనం ఫామ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో దట్ మండే మనం ఇక్కడ క్లియర్ ఏదైతే మనం హైయర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్నామో మనం గమనిస్తే సేమ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక మనం తీసుకోవాల్సిన లెవెల్స్ ఏంటంటే 47,332. ఓకే. సో ఈ లెవెల్లో మనం ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు బయింగ్ సైడ్. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,400 మనకి ఫస్ట్ టార్గెట్గా ఉంటే, సెకండ్ ఏదైతే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుందో 47,498 మనకి అప్ సైడ్ అయితే టార్గెట్స్కి అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అనుకుంటే కనుక మనం ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు కూడా మనం వెయిట్ చేయడం అనేది యాజ్ అ సేఫ్ ట్రేడర్గా బెటర్ థింగ్. సో 250లో క్లోజ్ అయింది. ఇన్ కేస్ ఒక 200 దగ్గర ఆర్ ఎల్స్ 100 దగ్గర ఓపెన్ అయితే కనుక మనకి నిఫ్టీలో మాదిరిగానే ఇక్కడ కూడా బౌన్స్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ అయితే వెరీ హై. ఇమీడియట్గా షార్ట్ అయితే చేయొద్దు ఒక రెడ్ క్యాండిల్ చూడంగానే. సో అట్లీస్ట్ 4700 కింద కనుక మనకి క్లోజింగ్ వస్తే కనుక మనం వీ కెన్ గో ఫర్ షార్టింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ లెవెల్లో ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని, అండ్ మనకి డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి 46,965 ఏదైతే ఉందో ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 46,800 అయితే మనకి సెకండ్ టార్గెట్. అలానే సో థర్డ్ టార్గెట్ వచ్చేసి 46,700 వరకు అయితే మనకి కనిపిస్తుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. ఒకసారి ఓఏ కూడా చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఓఏకి వచ్చేసరికి వీక్లీ టైం ఫ్రేమ్లో 19 lakhs కాల్ సైడ్ ఉంటే 27 lakhs ఉంది. ఇక్కడ క్లియర్గా మనకు ఒకటే అయితే అర్థమవుతుంది, పుట్స్ని ఫుల్గా రైట్ చేసి కూర్చున్నారు రైటర్స్, కాల్ సైడ్ తక్కువ ఉంది. సో కొంతవరకు మండే మార్నింగ్ గ్యాప్ అప్ అవడానికే ఛాన్సెస్ ఉంది అంటిల్ అన్లెస్ ఏమైనా నెగిటివ్ న్యూస్ రాకపోతే. సో అలానే నియర్ మంత్ అంటే మార్చ్ మంత్ ఎండ్ది అండ్ నెక్స్ట్ ఏప్రిల్ మంత్ ఎండ్ది, అలానే నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత మే మంత్ ఎండ్ ఏవైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటే 3.71 lakhs అయితే మనకి కాల్ సైడ్ ఉన్నాయి, 3.93 అయితే ఉంది. సో స్లైట్గా డిఫరెన్స్ అయితే 21,000 అయితే ఉంది. సో మండే మార్నింగ్కి 10:30 తర్వాత ఈ డేటా అనేది చేంజ్ అయ్యేదానికి అయితే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. సో అట్లీస్ట్ కొంతవరకు అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ తర్వాత డిసైడ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మండే మార్నింగ్ ముఖ్యంగా మీకు చెప్పే ఒక ఇన్స్ట్రక్షన్ సూచన అనుకుంటే కనుక మండే అట్లీస్ట్ ఒక ఫస్ట్ 15 minutes ఆర్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే కనుక ప్రైస్ యాక్షన్ చూడండి. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉన్నాం మనం. సో అక్కడ నుంచి కింద పడుతుందా లేదు సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందా అనే దాన్ని బట్టి మనకు ఉంటుంది. సో 2 days ట్రెండింగ్ వచ్చిన తర్వాత థర్డ్ డే కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. బట్ ప్రైస్ యాక్షన్ అండ్ డేటా కూడా చూసుకొని దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం లాంగ్ అయితే వచ్చింది వీడియో, అది వాంటెడ్లీ చేసింది కాదు. సో తప్పక అండ్ వీక్లీ అనాలిసిస్ మీరు కూడా ఇలా మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఏ స్టాక్స్ అయినా ఇండెక్స్ అయినా సరే ఈ ప్రాసెస్ మీకు తెలిస్తే బెటర్ అనేసి ఇంత టైం తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు నచ్చినట్టయితే మన ఎఫర్ట్స్ డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో హ్యాపీ వీకెండ్ అండ్ జై హింద్.